జెన్నీ మ్యాగేసిన తర్వాత మెరిసిపోతున్నావు. నీకు విషయం తెలుసా, ఆఫీసులో మొత్తం మన గురించి టాక్ ఆఫ్ ది టౌన్. ఏమని? మన ఇద్దరు షారూక్ కాజీలో రొమాంటిక్ గా ఉంటా. ఇంకా నువ్వు అను, మన కోసం హోమ్ లోన్ తీసుకుంటాను, ఎంచక్గా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. భయ్యా ఆ ఇంట్లో నాకు కూడా అవకాశం ఉంటుందా? నాకు జంతువులు పెంచుకుని ఐడియా లేదురా, నువ్వు పని కానీ జెన్నీ చెప్పు. ఎప్పుడు చెప్పలేనా, కొత్తగా ట్రై చేయొచ్చుగా. బాగా జంతువు అంటావు నన్ను. కార్తీక్ సార్, క్లయింట్స్ కి మెయిల్ పెట్టావా? సార్. హారిక, సార్ నేను నిన్ను ఓల్డ్ సిటీలో చూశాను. ఆ రౌడీలతో నీకేంటి పని? సార్ అది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం వెళ్ళాను సార్. అంటే రౌడీ షీటర్స్ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే రేపటి నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. లేదు, ఇంకా ఫైనల్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేవని ఇప్పుడే గృహప్రవేశం చేస్తున్నాం. ఓ, కార్, జాబ్, ఇల్లు అన్నీ రీచ్ అయ్యావు. నువ్వు అనుకున్నట్టే మంచి అమ్మాయి దొరికితే లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అయినట్టే. ఆ మంచి అమ్మాయి నువ్వే కావాలని కోరుకుంటున్నాను. నీ మనసు కూడా అదే కోరుకుంటే ఈ శారీ కట్టుకుని రేపు ఫంక్షన్కి రా. ఉంటాను. హలో అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. యా ప్లీజ్ కమ్. లోపలికి వెళ్ళండి. కార్తీక్, అమ్మా మీరు మాట్లాడండి. మన మోహన్ రావు బాబాయ్ గారి కూతురు అల్లుడు. ఓ నమస్తే. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు కార్తీక్? సంబంధాలు చూస్తున్నావమ్మా. సరే. వంటలు చాలా బాగున్నాయమ్మా. నీ పెళ్లి కూడా ఇంతకంటే బాగుండాలరా అబ్బాయి. సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నావు అన్నయ్య గారు. నన్ను చూడమంటేనే చూస్తానమ్మా. చూద్దరుగాలేండి. ఆ, చూడరా, అందరూ నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. అబ్బా సర్లే అమ్మా. అమ్మా తను వచ్చింది, రిసీవ్ చేసుకుని వస్తాను. నైస్, థ్యాంక్స్. అమ్మని కలుద్దామా? సరే. కమ్. అమ్మా హారిక. హారిక నమస్తే. అమ్మ. నమస్తే. కంగ్రాచులేషన్స్. కార్తీక్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడమ్మా. రే నవీన్ ఇలా రా. హారిక ఇప్పుడు వచ్చావు? హాయ్, ఇప్పుడే వచ్చా. రే హారిక కిల్లి చూపించు. ఓకే హారిక ప్లీజ్. పద. రా దిగండి. పైన 2 bedrooms, ఆహా. అటు సైడ్ కిచెన్. అమ్మాయి నువ్వు చెప్పిన దానికన్నా చాలా బాగుందిరా. ఇంకేంటి ఆలస్యం? ఆలస్యం ఏం లేదమ్మా, ఇప్పుడే క్లారిటీ వచ్చిందిగా. ఇంకా నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఓకేనా? ప్రిన్స్ గాడు. అమ్మా ప్రిన్స్ వచ్చాడు. హాయ్ బ్రో. ఏంట్రా ఇంత లేట్ అయింది? సారీ రా. అమ్మా గుర్తుపట్టావా? కాలేజీలో నాతో పాటు చదివాడు. నమస్తే. అరే కార్తీక్, ఆ? రఘు మావయ్య అడ్రస్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడంట. అవునా? ఓసారి చూడు. నేను చూస్తాను. అరే ప్రిన్స్ కంపెనీ ఇవ్వు. బాబు హాయ్. కూర్చోండి. ఓకే అండి. ఇంకేంటి విశేషాలు? అంత హ్యాపీ. ఓ సెల్ఫీ తీసుకుందా? ఓకే. పార్టీ ఎప్పుడు పోయా? పంతులు గారు మార్నింగ్ 8 కి పాలు పొంగిచ్చారు. మనం రాత్రి 8 కి బీర్ పొంగిద్దాం. బాబు ఇల్లు బాగుంది. క్యాష్ పెట్టుకున్నారా, లోన్ ఏమైనా తీసుకున్నారా? భయ్యా ఆ అమ్మాయి ఎవరు? ఓ ఈ అమ్మాయా? ఆరిక అని మన కార్తీక్ గారు లవరు. హలో
సరే బయలుదేరుతున్నా, ఉంటా, బాయ్. ఏరా మామ, ఫుల్ బిజీయా? సారీ రా, ఐ హ్యాడ్ టు అటెండ్ సమ్వన్. ఇట్స్ ఓకే, ఇల్లు అద్దరిపోయింది. థ్యాంక్స్ రా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మామ, నేను బయలుదేరుతా. అప్పుడేనా ఫోన్ చేసేలరా? క్లయింట్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందిరా, వెళ్ళాలి. కొంచెం తినాలరా. సారీ రా. రే ఇప్పుడైతే వదిలేస్తున్నా కానీ సాయంత్రం పార్టీకి మిస్ అయితే చంపేస్తా. ఎలా మిస్ అవుతా? గంట ముందే వస్తా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ సీ కమింగ్. మామ, టేక్ కేర్. యా బాయ్. బాయ్. వెళ్ళగొచ్చాయి. కుమ్మేద్దాం, బాయ్. బాయ్. మంది ఎలాగైనా సూపర్ బా కదా. మంచి సూపర్ డూపర్ హే. మందు మంచింగ్ తో పాటు మంచి ఐటమ్ నంబర్ ఉంటే ఇంకా సూపర్ డూపర్ బంపర్ కదా. ఇప్పుడు ఐటమ్ గోల్ ఎక్కడ దొరుకుతుందిరా? నేను రప్పిస్తా కదా. అవునా? చా. Are you ready to party, guys? రెడీ. అమ్మాయి బాగుందిరా, నా ఫోన్లోనే ఒక్క అమ్మాయి ఫోటో కూడా లేదు. నువ్వురా, ఈడివని బెస్ట్ రా. మంచి కారు, మంచి ఇల్లు, సూపర్ ఫిగర్. ఎంతవరకు వచ్చిందండి మ్యాటర్? నీకు కూడా తెలిసిపోయిందా? ఇలాంటి విషయాలు అస్సలు మనం లేట్ చేయకూడదురా. త్వరలోనే పెళ్ళిరా. ఎవడు రైడు? నేను మాట్లాడే పెళ్లి గురించి కాదు, దాని తర్వాత జరిగే మ్యాటర్ గురించి. దాని తర్వాత మ్యాటరా అంటే? అదే నువ్వు అనుకుంటుందే. హలో బ్రదర్, మా వాడి సిన్సియర్ లవ్. అదే కదా నా బాధ కూడా. సిన్సియర్ గా ఉంటే అమ్మాయిలు బోర్ కొట్టేస్తాం. కలిసామా, కార్లో తిరిగామా, కావాల్సింది తీసుకున్నామా, కన్వీనియంట్ గా విడిపోయామా, ఇదే వాళ్ళకి కావాల్సింది. రే ఆపరా, ఇంకా ఆపు. అందరు నీలా ఉండరు. అలానే ఉంటారు. వాళ్ళకి లైఫ్ లగ్జరీ కోసం, పెళ్లి పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం. నీలాంటి వాళ్ళంతా ఆ గ్యాప్ లో టైం పాస్ మాత్రమే. అర్థమైందా? అందుకే అంటున్నా, ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా కావాల్సింది కానిచ్చాయి. రే ఏం మాట్లాడుతున్నావురా? నేను అలాగే మాట్లాడతా. బహుశా నీకు తగిలిన అమ్మాయిలందరూ ఆ టైప్ ఏమరా, కానీ నా హారిక అలా కాదు, దేవత. రే ప్రాక్టికల్ గా ఆలోచించరా అంటే, దేవత, గుడి కడతా, గుండెల్లో పెట్టుకుంటాను మాట్లాడతావేంట్రా? గుండు గీసి వెళ్ళిపోతారు. నువ్వు లవ్ చేసే అమ్మాయి కూడా ఆ టైపే. రే టాపిక్ ఇంత టాపిక్. నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటది. పోనీ ఓ బెట్ వేసుకుందామా? సరిగ్గా నెల రోజుల్లో నీ గర్ల్ ఫ్రెండ్ ని నా బెడ్రూమ్ కి రప్పించుకుంటా. ఏంటి మాటలు రావట్లేదు? ధైర్యం చాలట్లేదా? హారిక మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకాల గురించి చేతగాని వాళ్ళు మాట్లాడతారా? నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇంతలా ఆలోచించవు, బెట్టు కొప్పుకుంటావు. బస్సు టాపిక్ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుంది. లేదు, రైట్ రూట్ లోనే ఉంది. వీడే రాంగ్ థింకింగ్ లో ఉన్నాడు. కాదరా, నీదే రాంగ్ థింకింగ్. అమ్మాయిల మీద చాలా చీప్ ఒపీనియన్ ఉంది నీకు. అవునా? అయితే ప్రూవ్ చేయి. ఓకే, ప్రూవ్ చేస్తాను. అంటే బెట్ కొప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నట్టే. అయితే నాదో కండిషన్. ఈ ప్రాసెస్ లో నా గురించి నెగిటివ్ గా నువ్వు చెప్పొద్దు. నిన్ను బ్యాట్ చేసి తనకు నేను దగ్గర అవ్వను. ఇలాంటిది ఒకటి జరుగుతుందని హారికకు తెలియదు. అసలు మనం ఫ్రెండ్సే కాదు. ఓకేనా? డన్. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ.